ఫిషర్ అంటే ఏంటి? చాలామంది కన్‌ఫ్యూజన్ ఏమవుతుంటారంటే, బ్లీడింగ్ పడంగానే నాకు పైల్స్ ఉన్నాయి, ఫిషర్ ఉంది ఏదో అనుకుంటూ ఉంటారు. పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉంది అంటే గనక అసలు పెయిన్ లేదు. కానీ ఉట్టి బ్లీడింగ్ పడుతూ ఉంటది. అట్లాంటి వాళ్ళకి పైల్స్ ఉండే అవకాశాలు. కానీ విపరీతమైన పెయిన్‌తో బ్లీడింగ్ పడుతుందంటే వాళ్ళకు ఫిషర్ ఉండే అవకాశాలుంటాయి. యానల్ కెనాల్ ఇష్యూస్‌లో చూసుకుంటే గనక 100లో తీసుకుంటే గనక 70% మెంబర్స్ ఈ ఫిషర్‌తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకు ఫేస్ చేస్తారు? ఈ ఫిషర్ ఎందుకొస్తుంది? సో, మామూలుగా మనకు మోషన్ బై ద్వారం అనేది ఈ రకంగా ఉంటుంది. ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అయినప్పుడే మన మోషన్ అనేది అందులోకెళ్ళి పాస్ అవుతుంది. కొన్నిసార్లు మామూలుగా హార్డ్ మోషన్ వస్తుంటది. మనకు కొంచెం ముఖంగానే అది లోపల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం ఎందుకంటే ఆ లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. యూజువల్‌గా మనకు 3 ఫింగర్స్ పట్టాలి. మోషన్ పోయే ద్వారం అనేది మంచి రిలాక్స్‌డ్‌గా 3 ఫింగర్స్ అనేది పట్టాలి. సో, కొందరికి ఏమైతుందంటే విపరీతమైన అంటే డైట్ లేకుండా ఇష్టం వచ్చిన బిర్యానీస్ తినడం కావచ్చు, లేకుంటే ఫ్రూట్స్ తక్కువ తినడము, వాటర్ తక్కువ తీసుకోవడము, వీళ్ళు ఎక్కువ బయట ఫుడ్ తీసుకోవడం, మసాలా ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొందరికి ఎప్పుడో సరే వాళ్ళ వాళ్ళ లైఫ్ టైమ్‌లో హార్డ్ మోషన్ అనేది వస్తూ ఉంటుందన్నట్టు. సో, రాళ్ళ లాంటి మోషన్ వస్తూ ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే గట్టిగా ముక్కాల్సి వస్తుంది. ఆ ముక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రెచ్ అయినా ఇంత స్ట్రెచ్ అయినా గానీ ఆ మోషన్ బయటికి రాదు. దాంతో ఇంకా గట్టిగా ముక్కే వరకు ఏమవుతుందంటే మోషన్ బయటికి వచ్చుకుంటూ మొత్తం యానల్ కెనాల్‌ని చీల్చుకుంటూ వస్తుందన్నట్టు. అంటే చిట్లిపోవడం అంటారు కదా! చిట్లిపోతూ ఉంటుందన్నట్టు. అట్లా చిట్లిపోవడాన్నే మనం ఫిషర్ అంటుంటాం అన్నట్టు. దీనిలో కూడా 2 రకాల ఫిషర్స్ ఉంటాయి. అక్యూట్ ఫిషర్ అని, క్రానిక్ ఫిషర్ అని చెప్పి అంటుంటాం అన్నట్టు.